హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. 140 పోస్టుల భర్తీకి విద్యాశాఖ ప్రతిపాదనలు అయితే ఇవ్వడం జరిగింది. మనకు డిప్యూటీ ఈఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో, అదేవిధంగా డైరెక్ట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి దానిపైన విద్యాశాఖ ఇక్కడ ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగింది టీజీపీఎస్సీకి. సో ఈ నేపథ్యంలో 24 పోస్టుల వరకు మనకు డిప్యూటీ ఈఓ పోస్టులు ఏదైతే డిఈఓ అంటున్నామో మనము, దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఉంటుంది. తర్వాత మనకు డైట్ కాలేజ్ లెక్చరర్ సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా ఎస్ఈఆర్టీ సంబంధించినటువంటి లెక్చరర్, బీఈడి కాలేజ్ లెక్చరర్ పోస్టులు 116 వరకు ఉన్నాయి. అదేవిధంగా 8 లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. విషయానికి వస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరి ఖచ్చితంగా మరి బీఈడి ఉండాలా అంటే, మరి అప్పుడు గతంలో మరి ఈ యొక్క నియామకాలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ దాంట్లో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏదైతే బీఈడీలో ఏదైతే వన్ ఆఫ్ ద మేజర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మరి దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్లో ఉంటే సరిపోతుంది అనేసి ఇవ్వడం జరిగింది. ప్లస్ అదేవిధంగా పీజీ ఉండాలి. తర్వాత మీరు బీఈడీ చేసుకోవచ్చండి. మరి దానికి ఒక పీరియడ్ టైం ఇస్తారు. ఆ టైంలో మీరు బీఈడీ చేసుకోవాల్సినటువంటి ఉంటుందన్నమాట. సో ఈ నేపథ్యంలో మరి బీఈడీ ప్లస్ పీజీ, బీఈడీ ప్లస్ పీజీ ఉన్న వాళ్ళకు ఇంకా చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పీజీ ఒకటే ఉన్నా కూడా మరి తర్వాత బీఈడీ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి సో ఏదైనా సరే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి చేసుకోవచ్చు. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే మనకు విద్యాశాఖ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏదైతే ఉంటాయో, దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో, సో దాన్ని బట్టి బేస్ చేసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే పీజీ ప్లస్ మరి బీఈడీలో మరి మేజర్గా డిగ్రీ సంబంధించినటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద సబ్జెక్టు ఉంటే సరిపోతుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, మళ్ళీ ఇంటర్వ్యూలు ఉంటాయా అనేసి. మరి గ్రూప్ 1 మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టుల్లో మళ్ళీ ఇంటర్వ్యూలు ఉంటాయా అనేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా 100% ఉండవండి. ఎందుకంటే మరి ఇంటర్వ్యూలు ఉండడం వల్లనే మరి గత ప్రభుత్వం దీనిని ఇంటర్వ్యూలను రద్దు చేసింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ ఇంటర్వ్యూలు అని చెప్తే మళ్ళీ నిరుద్యోగులు మరి దీనిపైన తీవ్ర అసంతృప్తిగా ఉండబోతుంది. కాబట్టి మరి ఏదైనా సరే మరి ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి ఉండకపోవచ్చు. మరి గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టుల్లో ఎస్పెషల్లీ మనకు ఏదైతే మరి జేఎల్ మరియు జేఎల్ డిఎల్ సంబంధించినటువంటి దానిపైన కూడా మరి పునరుద్ధరిస్తారా అన్న దానిపైన ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడింది అనమాట. సో ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా మరి ఇంటర్వ్యూలు అయితే ఉండకపోవచ్చు. బహుశా ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే 100% వచ్చే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా మనకు ఓటీఆర్ అప్డేట్ ఎడిట్ సంబంధించినటువంటి ఏదైతే టీజీపీఎస్సీ మరి చేసుకోవాలని ఏదైతే ఇచ్చిందో, మరి దానికి అనుగుణంగానే మళ్ళీ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ముందుకు సాగడం జరుగుతుంది. సో ఏదైనా సరే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాబోయేటటువంటి నోటిఫికేషన్ దృష్ట్యా మరి ఖచ్చితంగా మరి భారీ నోటిఫికేషన్తో రావాలని చూస్తుంది. మరి నియామకాలు ఏదైతే ఉన్నాయో అది వన్ టైమ్ ఎగ్జామ్ అయితే 3 monthsలోనే, అది మల్టిపుల్ ఎగ్జామ్ ఉంటే 2 times సంబంధించినట్టు ఉంటే అది 6 monthsలోనే కంప్లీట్ చేయాలనేసి ఇక్కడ ప్రభుత్వం అయితే డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రభుత్వము తీసుకునేటటువంటి నియామకాల్లో మరి ఖచ్చితంగా యథావిధిగా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ప్రభుత్వము ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది ముందు దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఏదైనా సరే ప్రభుత్వము ఎటువంటి స్పష్టత రాబోతుంది అన్న దానిపైన కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో ఈ 140 పోస్టులకు సంబంధించిన భర్తీకి అయితే ఖచ్చితంగా మరి టీజీపీఎస్సీకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువగా ఉన్నది. ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.